బోట్ రైడ్ తప్పించి ఇంకా రోడ్డు మాత్రం ఉండదు. ఈ చర్చ్ని చూడటానికి మేము చాలా అంటే చాలా ప్లాన్ చేసుకున్నాం. చాలామందిని అడిగాము ఎలా వెళ్ళాలని. అలలు గట్టిగా వస్తున్నాయి, మనకు భయం వేస్తుంది. వచ్చేసాం, అదే చర్చ్. నీ నీడలో నా బ్రతుకు గడవాలని. ఎక్కడ చూసినా వాటరే, చుట్టుపక్కలంతా వాటరే ఉంది. కాకపోతే ఇలాంటి ఏరియల్ ప్లేస్లోకి వచ్చి ఇంత కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇప్పుడైతే మనమే ఉన్నాము ఈ చర్చ్ దగ్గర. ఈరోజు మనం వెళ్ళబోయే బోట్స్ ఇవే అన్నమాట. చూడండి, ఆల్రెడీ ఫ్యామిలీ వెళ్తుంది, మనం కూడా బోట్లో వెళ్తాం. ఇవి షికారాస్ అనమాట. దిస్ ఇస్ షికారా, రైట్? దిస్ ఇస్ షికారా. ఓకే, షికారా బోట్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే చర్చ్కి అసలు రోడ్డే లేదనమాట. సో బోట్లోనే వెళ్ళాలి. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఇలాంటి ప్లేసెస్ని. ఇఫ్ ఇన్ కేస్ మీరు కేరళ వచ్చినా సరే నేను లాస్ట్లో చెప్తాను. ఈవెన్ మీరు ఆ చర్చ్ని చూద్దరు కానీ ఎలా ఉంటుంది అన్నది. ఇదే మన బోట్ అనమాట, షికారా. కేరళలో దీన్ని షికారా బోట్ అంటారనమాట. ఎక్కుతున్నారు మన వాళ్ళు. మన బోట్ స్టార్ట్ అయిపోయింది. చిత్రపల్లి బెత్లెహేమ్ ఏజీ చర్చ్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈవెన్ రోడ్డు కూడా లేదు దానికి. ఎన్ని బోట్స్ ఉన్నాయో చూడండి. కింద నుండి వెళ్ళాం, వెనక్కే నాకు తెలిసి. ఇప్పుడు ఈ బోట్లోకి బెడ్స్ ఎక్కిస్తున్నారు అనమాట. ఆల్రెడీ చైర్స్ ఉన్నాయి, బట్ 2 బెడ్స్ కూడా ఎక్కిస్తున్నారు. నిన్నే పెయింట్ చేశారంట ఈ బోట్ని. ఎస్, నిజమే, షైన్ అవుతున్నాయి. అవును అవునండి, అవును, థ్యాంక్స్. అవునండి, అవును. కేరళలో కూడా మనకు ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడ కూడా మనల్ని గుర్తుపెట్టారు. ఇదంతా గాడ్స్ గ్రేస్ మాత్రమే. చెప్తున్నాను కదా, ఇదంతా సందుల్లా ఉంటాయన్నమాట ఇక్కడ రివర్స్. ఇప్పుడు అసలైన లేక్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు అసలైన బ్యాక్ వాటర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూడండి ఎంత పెద్ద లేకో ఇదంతా. పొన్నమడ, ఇది పొన్నమడ అంట ప్లేస్. మీకు ఇక్కడ చిన్న చిన్న బోట్స్ కనిపిస్తున్నాయా? ఈ బోట్, ఇవన్నీ ఫీల్డ్ బోట్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఇవన్నీ రివర్ మధ్యలోనే, అంటే ఐలాండ్స్ మధ్యలోనే వీళ్ళకి రైస్ ఫీల్డ్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో వాటికి వెళ్ళడానికి ఇలాంటి చిన్న చిన్న బోట్స్ యూస్ చేస్తారు. ఈ షికారా పెద్ద పెద్ద బోట్స్ అన్నీ కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి బడ్జెట్ బట్టి వెళ్తారు. వెళ్ళి చాలా అంటే చాలా బాగుంది. లోతు కూడా చాలా ఘోరంగానే ఉండొచ్చు. ఇది మా టీం అనమాట, మేము వెళ్తున్న టీము. హాయ్ చెప్పొచ్చు కదా. ఆనంద్ భయపడి వెనక్కి కూర్చున్నాడు. ఇప్పుడు మధ్య మధ్యలో ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. ఇప్పుడు మీ అందరికీ చెప్తాను, మీరు ఎంజాయ్ చేస్తూ కూడా ఈ స్టోరీ వినండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే చర్చ్ చిత్రపల్లి బెత్లెహేమ్ ఏజీ చర్చ్. ఓకే, ఇది కైనకరి బ్యాక్ వాటర్స్లో ఉంటుంది. అంటే ఇవన్నీ మనం చేసే బోట్ రైడింగ్ కూడా బ్యాక్ వాటర్స్ అనమాట. ఇది సరస్సు, రివర్ ఆర్ లేక్ ఏమంటే అది. మధ్యలో ఒకే ఒక్క చర్చ్ ఉంటుంది అనమాట. దీనికి వెళ్ళడానికి మినిమం రోడ్డు ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ రోడ్డు ద్వారా వెళ్ళాలన్నా సరే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బోట్లోనే వెళ్ళాలి. సో మేము వెళ్తుంది ఏంటంటే, మేము ఈ నియర్ బైలో ఉన్న ఒక దగ్గర నుంచి కంప్లీట్ బోట్ రైడ్ తీసేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి బోట్ రైడ్ తప్పించి ఇంకా రోడ్డు మాత్రం ఉండదు, అది మెయిన్. సో ఇది ఎప్పుడు స్థాపించారంటే 1940వ సంవత్సరం. అంటే ఇప్పుడు 2026 సంవత్సరం కదా. 1940 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 60, ఏదో 86 ఇయర్స్ అవుతుంది ఈ చర్చ్ స్థాపించి. కేరళ బ్యాక్ వాటర్స్ పితామహుడిగా, అంటే మనకి మహాత్మా గాంధీ దేనికి పితామహుడు అంటారు? జాతిపిత. మనకి మహాత్మా గాంధీ ఎలా అంటారో అలాగే బ్యాక్ వాటర్స్కి పితామహుడిగా జోసెఫ్ మురిక్కన్ అంట అనే వ్యవసాయ విప్లవకారుడు. అంటే వ్యవసాయం కోసం నాకు తెలిసి చాలా కష్టపడ్డాడేమో, లేదంటే ఫైట్ చేశాడేమో వ్యవసాయం గురించి. ఈ చర్చిని నిర్మించారంట. అంటే మీరు మళ్ళీ వినండి, నేము జోసెఫ్ మురిక్కన్. ఎందుకు స్థాపించారంటే ప్రత్యేకంగా రైతుల కోసం. అంటే చెప్పాను కదా, ఇది సిటీ మధ్యలో ఉండదు, రోడ్డు వే ఉండదు. ఇది కంప్లీట్లీ రైతుల గురించి స్థాపించారనమాట ఈ చర్చ్ని. సో ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్ ద్వారానే వెళ్ళాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఐలాండ్స్ మధ్యలో ఫీల్డ్స్ ఉంటాయన్నమాట, రైస్ ఫీల్డ్స్ కానీ ఏమన్నా వీళ్ళు
దిస్ ఈజ్ ఐలాండ్ ఏరియా. ఓకే, ఇది ఐలాండ్ ఏరియా అంట. ఒకసారి విలేజ్ అంట, అటు చూపి. ఇది ఐలాండ్ ఏరియా అనమాట. ప్రతి ఒక్కరికి సపరేట్గా చిన్న చిన్న ప్రతి ఇంటికి కూడా బోట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ ఎక్కువగా ఎందుకు స్థాపించారంటే బికాజ్ ఆఫ్ రైతుల కోసం ప్రత్యేకంగా. ఇప్పుడు రోడ్డు మీద అంటే ఏదో ఒక చర్చ్ కనిపిస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలంటే వాళ్ళు వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు. కానీ రివర్ మధ్యలో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలంటే కష్టం కదా. సో వాళ్ళ కోసం జోసెఫ్ మురిక్కన్ అనే అతను అక్కడ చర్చ్ మధ్యలో స్థాపించారనమాట. మధ్యలో ఈ లేక్ మధ్యలో స్థాపించారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం కూడా బోటు ద్వారానే వెళ్తున్నాము. ఈ చర్చ్ని చూడటానికి మేము చాలా ప్లాన్ చేసుకున్నాం. చాలామందిని అడిగాం ఎలా వెళ్ళాలని. బట్ ఫైనల్లీ ఇది నెరవేరుతుందంటే మేము చాలా ఆనందంగా ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు మీరు కూడా చూస్తారు. అస్సలు మీరు స్కిప్ చేయొద్దు వీడియోని. లాస్ట్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా విందాం. ఈ చర్చ్ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఆల్మోస్ట్ హిస్టరీ అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్లీ చర్చ్ ప్రెజెంట్ అబాండెంట్ అంటే మూసివేయబడింది. ఎందుకో తెలియదు, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తే మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రెజెంట్ అయితే ఆ చర్చ్ మూసేశారు. వీడియోస్లో కూడా మీరు చూసే ఉండొచ్చు ఈ చర్చ్ని. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మనం కంప్లీట్గా పైనుండి చూపించలేకపోతున్నాం. కానీ ద బెస్ట్ వ్యూ మనం చూపించడానికి ట్రై చేద్దాం. అక్కడ చూడండి, నేను చెప్పాను కదా వీళ్ళందరూ ఐలాండ్స్కి ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బోట్లే ఉపయోగిస్తారు. మీకు కనిపించట్లేదు లోపల సంథింగ్ మిరపకాయలు సంథింగ్ ఏవో ఉన్నాయి లోపల. రైస్ కానీ ఆర్ ఏదో ఒక పంట అనేది పండిస్తారు. సో వాటి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బోట్లే ఉపయోగిస్తారు. చూడండి, ప్రతి ఇంటి దగ్గర చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. మనకి బండ్లు ఎలాగో వీళ్ళకి బోట్స్ అలాగనమాట. బోట్స్ లేకపోతే వీళ్ళు ట్రావెల్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఉన్నాయన్నీ కూడా ఐలాండ్ ఏరియాస్ అనమాట. అటు సైడ్ అదిగోండి రైస్ ఫీల్డ్స్. నేను చెప్పాను కదా, మీకు కనిపిస్తుందా? ఇవన్నీ రైస్ ఫీల్డ్స్. మన ఆపోజిట్లో పెద్ద బోట్ వస్తుంది, హౌస్ బోట్. అంటే నైట్ మొత్తం స్టే చేయొచ్చు. అవన్నీ పంట తీసుకోవడానికి, పంట పండించే వాళ్ళు వెళ్తారనమాట ఆ బోట్స్లో. మధ్యలో ఇలా ఆపమంటే ఆపుతారు ఇలాంటి షాప్స్ దగ్గర. మనం వాటర్ కానీ స్నాక్స్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఫోన్పే ఉన్నదో లేదో, మన దగ్గర ఫోన్పే తప్పించి క్యాష్ లేదు. ఓకే, ఫోన్పే కూడా ఉందంట. థమ్స్అప్ అండ్ 2 వాటర్ బాటిల్స్, బిగ్ 1 లీటర్. ఇప్పుడు ఈ బోట్ కనిపిస్తుంది కదా, ఇది గవర్నమెంట్ బోట్ అనమాట. మనకి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్ మీద బస్సెస్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ మొత్తం వాటర్లో కాబట్టి ఏమంటారు బోట్స్ ఉంటాయన్నమాట. మనకి బస్ స్టాప్ ఎలాగో వీళ్ళకి బోట్ స్టాప్ అలా అనమాట. మీకు కనిపించవచ్చు ఎదురుకెళ్తే. అంటే లోపల కూడా ఐలాండ్స్ అని చెప్పాను కదా, ఐలాండ్స్లో కూడా విలేజెస్ ఉన్నాయన్నమాట. అలలు గట్టిగా వస్తున్నాయి, మనకు భయం వేస్తుంది. నాకు మామూలుగానే వాటర్ అంటే భయం. లేక్ నేమ్ వేంబరాన్. ఓకే, అన్న ఏం చెప్తున్నారంటే ఈ లేక్ వేంబరాన్ అంట. ఈ లేక్ ఇంక చూపిస్తాను చూడండి. ఈ లేక్ మొత్తం వేంబరాన్ అంట. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ లేక్ అంట. ఇది ఇందాక బోటేనంట. ఇక్కడ నుండి ఇక్కడికి ప్రతి ఐలాండ్ తిరుగుతుంది. అక్కడ ఒక మీకు బోట్ స్టాప్ ఉంది. సో అక్కడ వెయిట్ చేస్తున్నారు ఈ బోట్ గురించి. ఈ బోట్ వెళ్ళాలి, అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి ట్రావెల్ చేయాలన్నమాట. చూడండి ఎన్ని ఫోన్స్ ఉన్నాయో. ఫోన్స్, యాక్షన్ కెమెరా, సోనీ. ఈ కెమెరాస్ అన్నీ కూడా మీకు ఫుటేజ్ తీయడానికే. హాయ్ చెప్పండి. ఒక చర్చ్ చూడడానికి ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 1.5 hour అయ్యింది. ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. వచ్చేసాం, అదే చర్చ్. ఆనంద్, చర్చ్ దగ్గరికి వచ్చేసాం ఫైనల్లీ. రోడ్డు ప్రయాణం లేని ఓన్లీ బోట్ మీద మాత్రమే రాగలిగే చిత్రపల్లి బెత్లెహేమ్ ఏజీ చర్చ్ ఇదే అనమాట. వెళ్ళి చాలా ఎక్సైటింగ్ ఉంది. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం వాటరే, ఎటువంటి రోడ్డు లేదు. ఈ చర్చ్ దగ్గరికి రావడానికి మేమంతా ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం. ఆల్రెడీ మీకు మంచి లొకేషన్స్ తీయడానికి ఆల్రెడీ వీడియోస్ తీస్తున్నారు. మొత్తం గుర్రపుడెక్క పట్టేసింది అక్కడికి వెళ్ళడానికి. ఇవన్నీ దాటుకుని అక్కడికి వెళ్తున్నాం. వచ్చేసాం చర్చ్ దగ్గరికి. ఓకే, ఇక్కడ దిగడానికి కూడా స్టాప్ ఉన్నది. ఒకవేళ మీరు కేరళ వస్తే మాత్రం ఖచ్చితంగా, అంటే ఇక్కడికి రావడానికి కష్టమే, బట్ ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది చర్చ్. అదిగోండి బెత్లెహేమ్ చర్చ్. దిస్ ఈజ్ ఆర్ బ్లాక్. ఏం చెప్తున్నారంటే షేప్ని బట్టి బ్లాక్స్ అనే ఉంటుందంట. ఇది ఆర్ బ్లాకా?
ఆర్ బ్లాక్ అంటే ఇది. నీ నీడలో నా బ్రతుకు గడవాలని. లోపలికి వెళ్ళడానికి ఉండదు, పాములు అయినా ఉంటాయేమో. ఇంత దూరం ట్రావెల్ చేసి చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చెల్లి మొత్తం క్లోజ్లో ఉంది చూడండి. నా చుట్టుపక్కల మొత్తం కూడా వాటరే, వాటర్ మధ్యలో ఈవెన్ అటు సైడ్ కూడా వాటరే. మొత్తం కంప్లీట్ సరౌండింగ్స్ మొత్తం వాటర్ తోటే ఉన్నదనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఇది ఎందుకు స్థాపించారంటే బికాస్ ఇప్పుడు చాలామంది ఐలాండ్స్కి వెళ్తున్నారు కదా పండించుకోవడానికి ఆర్ ఫిషింగ్ చేయడానికి. అలాంటి వాళ్ళందరూ ప్రార్థనలు చేసుకోవడానికి కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జోసెఫ్ మురిక్కన్ అనే అతను ఈ చర్చ్ని స్థాపించడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మాత్రం వృధా, ఇక్కడికి రావడం వేస్ట్ నా ఒపీనియన్లో. మనకి మంచి మంచి వీడియోస్ క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు ఈ చర్చ్ని బ్యూటిఫుల్గా మీకు చూపించడానికి. ఎందుకంటే డ్రోన్ తీసుకురాలేకపోయాం. తలుపులు ఓపెన్లో లేవు కదా, ఎవరు లేరు మోస్ట్లీ. వాళ్ళు స్టే చేయడానికి ఉన్న ఇల్లు అనుకుంటుంది, అది కూడా మూతబడే ఉన్నది. మోస్ట్లీ ఇంకొన్ని సంవత్సరాల్లో ఇది కూడా కూలిపోవచ్చు. ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించిన ఇలాంటి చర్చెస్ అన్నిటిని కూడా విజిట్ చేయడం చూడటం అనేది మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూడండి అక్కడ 1955లో కట్టారంట ఇల్లు. అదిగోండి అవతల పక్క కూడా వాటర్, కంప్లీట్లీ వాటరే, వాటర్ మధ్యలో ఉన్నది ఇదంతా. ఇది బెత్లెహేమ్ చర్చ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. సో మీకు కూడా ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీరు వస్తే కనుక. మర్చిపోద్దు, గుర్తుపెట్టుకోండి, కేరళ వస్తే చిత్రపల్లి బెత్లెహేమ్ చర్చ్. ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్స్ నుండి వచ్చాం ఇలా ఈ చర్చెస్ని విజిట్ చేయడానికి. ఈరోజు ఇంకా 2 చర్చెస్ ఉండబోతున్నాయి, అవి కూడా సపరేట్ బ్లాగ్స్ పెడతాను చూడండి. ఇది మనం వచ్చిన బోట్. పెద్ద పెద్ద బోట్లో రావడం కంటే ఇలాంటి మీడియం బోట్స్లో రావడం చాలా మంచిది. గెల్ల పెట్టేసి ఉన్నాయి. సో ఇక్కడ విండోస్ నుండి చూద్దాం. ఇవన్నీ క్యాండిల్సే, ఇవన్నీ రీసెంట్లీ చేసినట్టు. ఓపెన్లో ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. యాక్చువల్లీ వేరే మనం వెళ్ళడానికైతే లేదు. జాగ్రత్త ఎంత కష్టపడుతున్నా కూడా మీకు మొత్తం చూపించడానికి. తాళాలు వేస్తారు, అవును ఎగ్జాక్ట్లీ. మీకు చూపిస్తాను చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. 2 తాళాలు అంటే ఏమన్నా ఉంటాయేమని భయం వేస్తుంది. తప్పింది రిస్క్ అంటావా అని, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మొత్తం మూసేసారన్నమాట ప్రజెంట్ అయితే. ఇది చర్చ్ రన్నింగ్లో లేదు, మొత్తం క్లోజ్ చేసే ఉంది. నాకైతే ఈ చర్చ్ విజిట్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే మీ దగ్గర ఏమన్నా డ్రోన్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే మీరు షూట్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం డ్రోన్ తీసుకురాలేకపోయాం, బట్ అయినా సరే బెస్ట్ అవుట్పుట్ ఇద్దాము. లాస్ట్లో మీకు వీడియోస్ ప్లే చేస్తాను. మనకి ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ మనం ఇంక వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనమే ఉన్నాము ఈ చర్చ్ దగ్గర. ఈవినింగ్ 4-5 ఆ టైంకి అయితే జనాలు వస్తారంట, బాగానే చూస్తారంట విజిట్ చేయడానికి. క్యూ బ్లాక్ అంట, ఆర్ బ్లాక్ కాదు. యాక్చువల్లీ నేను గమనించలేదు కానీ తమ్ముడు ఏం చెప్తున్నాడంటే, మనం ఇందాక అక్కడికి వెళ్ళాం కదా, అవన్నీ క్యాండిల్స్ అనమాట. చర్చ్ ఓపెన్లో లేదు కానీ ఈ ప్లేస్కి మాత్రం విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాండిల్స్ అవి వ్యాక్స్ అనేది అది రీసెంట్గానే ఉన్నట్టుంది. సో అది మ్యాటర్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ప్రైజ్ ది లార్డ్, బాయ్. ధను, మామూలుగా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చర్చ్ యొక్క ఎక్స్పీరియన్స్? ఈ చర్చ్ దగ్గరికి ఆల్మోస్ట్ మనం 2 hours జర్నీ చేసి వచ్చాం కదా. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒకటే విషయం చెప్తాను. ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే అసలు యాక్చువల్గా మనుషులు రావడానికి ఇప్పుడు చాలా తక్కువ ఉంది. కానీ అలాంటి టైంలో ఎలా వచ్చి ఉంటారు, ఎలా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే కరెంట్ స్తంభాలు అన్నింటికి కనిపిస్తున్నాయి మ్యాక్సిమం. బోట్ ఎక్కడ చూసినా వాటరే, చుట్టుపక్కలంతా వాటరే ఉంది. కాకపోతే ఇలాంటి ఏరియల్ ప్లేస్లోకి వచ్చి ఇంత కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్దామంటే ఇంకా అసలు రోజు ఒక ఫీల్. నేను మొన్న చూసినట్లయితే అక్కడ ఆ చర్చెస్ ఒకలా ఉన్నాయి, ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చి అదంతా కొండ హిల్ స్టేషన్, ఇది ప్యూర్ అంతా వాటర్. చాలా ఎక్సలెంట్గా కట్టారు, అసలు చాలా మోడర్నేట్గా కట్టారు. అప్పట్లోనే ఎంతలా కట్టారంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటావా? ఒకవేళ కంపల్సరీ ఫ్యామిలీతో వస్తే ఇది ఒక మెమరబుల్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ చూడబోయేది ఆల్మోస్ట్ 1500 years
1500 ఇయర్లో కట్టింది అనమాట. సో దాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, హిస్టారికల్ చర్చెస్ గురించి, వ్లాగ్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. బాయ్. చాలా వేవ్స్ ఉన్నాయి నిజంగా, అయినా సరే వీడియో తీస్తున్నాం, అది హైలైట్. ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బోట్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది. పెద్ద పెద్ద బోట్సే ప్రిఫర్ చేసుకోండి. వాళ్ళు కూడా భయపడుతున్నారు కానీ యాక్ట్ చేస్తున్నారు అంతే, అసలు ఎవరు నమ్మరు. అదే మీరు యాక్ట్ చేస్తున్నారని తెలుసు. స్పీడ్ బోట్ వెళ్తుంది, మనకంత ధైర్యం లేదు, మనకి ఈ బోట్కి అయిపోతుంది. ఇదిగో ఈ పెద్ద బోట్ల వల్ల ఎంత హెవీ టైట్స్ ఉంటున్నాయి, గాలి వల్ల. అవునా, సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆ బోట్స్ వల్ల కాదంట, టైట్స్ వల్ల అంట, బట్ దాని వల్ల కూడా ఉంటుంది. ఎస్, ఇటు సైడ్ కూడా ఉందంట స్పీడ్ బోట్. మాకు వద్దులేండి. మనము రెస్టారెంట్ దగ్గర ఆగాం కదా, ఇక్కడ నాన్ వెజ్ చూపించి మనకు లైవ్లోనే కుక్ చేస్తారనమాట. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ మనం చూపిస్తే అక్కడ మనం చూపించిన వాటిని లైవ్లోనే కుక్ చేసి మనకి ఇస్తున్నారు. సో అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ.